ఆశీర్వాదాలన్నీ నావే. విమోచన రక్షణకు మూలరాయి. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. కొలసీ 1:14. మన రక్షణ త్రిభుజాకారంగా ఉండి దేవుని వైపు చూపిస్తూ ఉంటుంది. మరియు ఈ త్రిభుజం యొక్క 3 మూలరాళ్ళు ఏవనగా విమోచన, ప్రాయశ్చిత్తము మరియు సమాధానపరచబడుట. ప్రాయశ్చిత్తం అనగా క్రీస్తు చేసిన కార్యం ద్వారా దేవుడు సంతృప్తి చెందుట. సమాధానపరచబడుట అనగా మనిషిలోని సంపూర్ణ మార్పు అనగా క్రీస్తు చేసిన పని యొక్క విలువను తను పొందుకునే విధంగా తనను సిద్ధపరచుకొనుట. విమోచన పాపం సంగతి చూస్తుంది. ప్రాయశ్చిత్తం దేవునికి సంబంధించినది. సమాధానపరచబడటం మానవులకు సంబంధించినది. విమోచన అనున్నది మానవుని పాపానికి వెల చెల్లించడం, తద్వారా దేవుని అతని పాపాన్ని క్షమించి దాసత్వం నుండి మరియు బానిసత్వం నుండి విడిపించడం. ఇక్కడ ఈ వాక్య భాగంలో ప్రస్తావించబడిన వెల క్రీస్తు రక్తం. ఈ పదాలు ఆ వెల యొక్క గొప్ప ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. రక్తాన్ని చిందించడం అంటే తన జీవితాన్ని పానార్పణగా పోయడం. యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు తన రక్తం తన నుండి ప్రవహించడానికి ఆయన అనుమతించాడు. అలా తన శరీరం నుండి రక్తం ప్రవహించి శరీరంలో రక్తం ఖాళీ అయినందున ఆయన చనిపోలేదు, కానీ ఆయన తన ఆత్మను తన నుండి వేరు చేశాడు. అది ఆయనకు భౌతిక మరణాన్ని తెచ్చిపెట్టింది. సమస్త మానవాళి పాపాల కోసం ఆయన తన జీవితాన్ని ధారపోశాడని తెలియజేయటకు సాదృశ్యంగా రక్తాన్ని కార్చడం తప్పనిసరిగా అవసరమైంది. హెబ్రీ 9:22లో ఈ విధంగా రాయబడింది: రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. క్షమాపణ అనగా దూరంగా పంపించడం లేక పాపాలను క్షమించడం. యేసుక్రీస్తు మానవుడిగా ఉన్నాడని సూచించుటకు గుర్తుగా మరియు ఈ ప్రపంచంలోని సమస్త మానవుల పాప పరిహారం కోసం తండ్రి అయిన దేవుడు తన కుమారుని జీవితాన్ని అర్పించడానికి సిద్ధపడ్డాడు అనే విషయాన్ని తెలియజేయటకు గుర్తుగా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం చిందించబడింది. చిందించబడిన రక్తం విలువను, నష్టాన్ని, బాధను, దుఃఖాన్ని, త్యాగాన్ని మరియు మానవుని పాపశిక్ష నుండి విడిపించి స్వతంత్రునిగా చేయడానికి ఎంత వ్యయం కావలసి ఉన్నదో మనకు తెలియజేసింది. మానవుని పాపానికి దేవుడు వేసిన శిక్ష సరిగ్గా సిలువలో క్రీస్తు చేసిన త్యాగం. మనకు బదులుగా మన పాప భారాన్ని మోయడానికి క్రీస్తు అంగీకరించి తనకు తాను తన జీవితాన్ని పానార్పణగా అర్పించాడు. దీని ఫలితంగా ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా దేవుని యొద్దకు వస్తారో దేవుడు వారి పాపాలన్నీ క్షమిస్తాడు. దేవుడు మనందరి పాపాలు క్షమించడానికి క్రీస్తు త్యాగం సరిపోయింది. కొలస్సీ 2:13లో పౌలు ఈ విధంగా చెప్తున్నాడు: దేవుడు మన అపరాధములన్నిటినీ క్షమించి వేశాడు. నా పాపాలన్నీ గతకాలపు, వర్తమాన కాలపు, భవిష్యత్తు కాలమునకు సంబంధించిన పాపాలన్నీ క్షమించబడ్డాయి. మన విమోచన ఆయన చేసిన కార్యం ద్వారా మాత్రమే కాక ఆయన ద్వారా కలిగింది. మన విమోచన క్రీస్తులో ఉన్నది. నాలో క్రీస్తు ఉన్నట్లయితే విమోచన ఉన్నట్లే. క్షమాపణ అనే ఆశీర్వాదాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి వేరు చేయలేం. తండ్రి, క్రీస్తు నా పాపం కొరకు చేసిన సంపూర్ణ మరియు పరిపూర్ణ త్యాగాన్ని నేను గట్టిగా పట్టుకుని ఉన్నాను. నేను నా పాప జీవితంలో కొనసాగకుండా ఉండేలా సహాయం చేసినందుకు వందనాలు.